ఆగస్టు 4 సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 4 సోమవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసన సంవత్సరం దక్షిణాయనం వర్షతో శ్రావణ మాసం శుక్లపక్ష దశమి సోమవారం ఉదయం 9:44 వరకు ఉంది. అనురాధ నక్షత్రం ఉదయం 8:31 వరకు ఉంది. వర్జం పగలు 2:39 నుంచి 4:24 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 1:19 నుంచి 3:04 వరకు ఉన్నాయి. పగలు దుర్ముహూర్తం 12:31 నుంచి 1:22 వరకు ఉంది. మరలా 3:04 నుంచి 3:55 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:28. ఈనాటి గ్రహచారం చూస్తే చంద్రుడు వృశ్చికంలో, కన్యలో కుజుడు, సింహంలో కేతువు, రవి బుధులు, కర్కాటకంలో శుక్ర గురువులు ఇద్దరు కూడా మిథునంలో, మీనంలో శని, కుంభంలో రాహు ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మనకి మేషరాశి వాళ్ళకి పనులన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో చక్కగా సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు అనుకూలంగా నడిచే అవకాశం ఉంది. ఆర్థిక విధానాలు మీరు చాలా తెలివిగా, ఓర్పుగా, సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదనే దాంట్లో ఒక చక్కటి ధోరణి కలిగి తద్వారా ముందుకు వెళ్తూ ఉంటారు. ఎన్నో లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. తర్వాత కృత్తిక ఒకటో పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. వృషభ రాశి. ఎటువంటి సమస్య లేకుండా చాలా చక్కగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అనుకూల స్థితి ఏర్పడే అవకాశం వస్తుంది. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. ఈ కార్యక్రమాలని కూడా మీరు చాలా సానుకూలంగా మరల్చుకుంటూ ఎన్నో విజయాలు సాధించే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కృత్తిగా 2, 3, 4 పదాల వాళ్ళకి, షేర్ వ్యాపారాలకు సంబంధించినటువంటి వాళ్ళకి లాభాలు బాగా ఉండే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాలు మంచి ఫలితాలు పొందుతారు. మృగశిర 1, 2 పదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. తర్వాత మిథున రాశి. ఎన్నో అభివృద్ధి పథకాలు చేపడతారు. ఎన్నో చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగా నడుస్తాయి. మృగశిర 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేస్తారు. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకునేందుకు చక్కటి కృషి చేస్తారు. కొన్నిసార్లు పనులు వాయిదా వేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆర్థిక లావాదేవీలు ఇబ్బందులు అవుతాయి. కొన్నిసార్లు ఆర్థికంగా బాగుంటుంది. కొన్నిసార్లు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి వస్తుంది. కొన్నిసార్లు ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగుంటుంది. ఇలాగా మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తూ ఉన్నాం. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఇవాళ చాలా అరుదుగా వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సింహరాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. ప్రతి విషయంలో కూడా సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సానుకూల స్థితి ఉంటుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకుండా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు
కనబడుతున్నాయి. ఇక్కడ అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కటి సమయపాలనతో పూర్తి చేసుకుంటారు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చికాకులు ఉండే అవకాశం ఉంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా సమస్యలు వెంటనే నడిచే అవకాశం వస్తుంది. కన్యా రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా సానుకూల స్థితిని పొందేటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఈ రోజున మరి ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని పనులు కూడా ఆలస్యమైనప్పటికీ కూడా సానుకూలంగా పూర్తి అయ్యేటువంటి మంచి ఫలితాలు బాగా కనబడుతూ ఉన్నాయి. అలాగే తులారాశి ఈ రోజున తులారాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మరి అన్ని పనులని కూడా సానుకూలం చేసుకుంటారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాలు కూడా మంచి ఫలితాలు తీసుకెళ్లే ప్రయత్నాలు ఈ రోజున బాగా సానుకూలం అవుతాయి. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి పనులన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కలెక్షన్ జరుగుతుంది. చిత్త 3, 4 పదాల వాళ్ళకి ఎన్నో లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ కుజుడు వేగంలో సంచారం చేస్తున్న కారణంగా తులారాశి వాళ్ళకి వాహన చికాకులు లేదా వాహనాలు రిపేర్లు రావడం, ప్రయాణాల్లో అసౌకర్యాలు చేకూరడం ఇవన్నీ జరిగే అవకాశం వస్తుంది. అది కాకుండా కొద్ది రోజుల పాటు రాబోయే కొద్ది కాలం పాటు కుజుడు యొక్క సంచారం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, అలాగే కుజగ్రహ శాంతి చేసుకోవడం చాలా మంచిదని చెప్పి సూచిస్తూ ఉన్నాం. వృశ్చిక రాశి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి సమస్యలు లేకుండా ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రోజున చాలా కాలంగా ఉన్నటువంటి భారంతో కూడుకున్నటువంటి పనులన్నీ కూడా ఒక విధంగా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా చక్కగా సమయపాలనతో పూర్తి చేసుకుంటారు. అందరి దగ్గర నుంచి కూడా చాలా చక్కనైనటువంటి సానుకూల స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం, వ్యాపారం అన్ని విషయాలు కూడా చాలా సానుకూలంగా నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యవహారాల్లో మంచి సలహాలు, సంప్రదింపులు జరుగుతాయి. విశాఖ 4వ పాదం వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలం చేసుకోగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ధనురాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున ఎక్కడా కూడా ఆగ్రహావేశాలతో ప్రవర్తించద్దు అని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు కాకుండా కొత్త పనులు ఏమీ చేయొద్దు. మార్కెటింగ్ ఉద్యోగస్తులకి కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొనే అవకాశం వస్తుంది. వాటినన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే దిశగా ఎక్కువగా కృషి చేయాలని చెప్పి సూచిస్తున్నాం. మూల నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలు చాలా చక్కగా సకాలంలో పూర్తయ్యే అవకాశం వస్తుంది. మకర రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీకు మంచి సలహాలు, సంప్రదింపులు ఉంటాయి. ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి పెరుగుతుంది, కానీ అది లాభదాయకంగా ఉంటుంది. రుణ విషయాలు ఇబ్బందికరం కాకుండా జాగ్రత్త పడతారు. షేర్ వ్యాపారులకు, మార్కెటింగ్ ఉద్యోగస్తులకు, ఫైనాన్స్ వ్యాపారులకు మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. కుంభరాశి ప్రతి పని కూడా ఆటంకాలతో నడుస్తుంది. సకాలంలో నడవకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఏదో రకమైన ఇబ్బంది వెంబడించే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అన్ని పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తూ ఉన్నాం. శతభిష నక్షత్రం వాళ్ళకి
మానసికమైన ఒత్తిడి ఉంటుంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో చికాకులు ఉంటాయి. అలాగే ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి వ్యవహార ప్రతిబంధకాలు ఉండే అవకాశం వస్తుంది. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళితే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా కుజగ్రహ ప్రభావం చేత కొంచెం చికాకులు ఉండే అవకాశం వస్తుంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.